నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సాక్షాత్తు ఆ మహావిష్ణువు వాహనమైన గరుడు పక్షికే ఆశ్చర్యం కలిగించిన ఒక రహస్యం. ఒకరోజు కైలాసంలో పరమశివుడిని కలవటానికి మహావిష్ణువు వెళ్తాడు. విష్ణుమూర్తి లోపలికి వెళ్తుంటే ఆయన వాహనమైన గరుడు కైలాస ద్వారం బయట వేచి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మృత్యుదేవత అయిన యముడు కూడా శివుడిని కలవటానికి వస్తాడు. లోపలికి వెళ్తూ వెళ్తూ యముడు బయట ఉన్న ఒక చిన్న అందమైన పిచ్చుక వైపు చాలా వింతగా తీవ్రంగా చూసి లోపలికి వెళ్ళిపోతాడు. యముడు ఆ పిచ్చుకను అలా చూడటం గరుడు గమనించాడు. అయ్యో, యముడు ఈ పిచ్చుకను అలా చూశాడంటే దీని మరణం ఖాయం అనుకుంటా అని జాలిపడి ఆ పిచ్చుకను రక్షించాలనుకుంటాడు. వెంటనే ఆ పిచ్చుకను తన చేతుల్లోకి తీసుకొని వాయువేగంతో వేల మైళ్ల దూరంలో ఉన్న ఒక అడవిలోని కొండ గుహలో సురక్షితంగా విడిచిపెట్టి మళ్లీ క్షణాల్లో కైలాసానికి తిరిగి వచ్చేస్తాడు. కాసేపటికి యముడు లోపల నుండి బయటకు వస్తాడు. అప్పుడు గరుడు తట్టుకోలేక, యమధర్మరాజా, ఇందాక ఆ చిన్న పిచ్చుక వైపు అంత వింతగా ఎందుకు చూశారు అని అడుగుతాడు. అప్పుడు యముడు నవ్వి, గరుడా, ఆ పిచ్చుక ఆయుష్ ఇంకొక నిమిషంలో ముగిసిపోవాలి, కానీ అది ఇక్కడ కైలాసంలో ఉంది. ఇక్కడికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఒక అడవిలోని కొండ గుహలో ఉండే ఒక పాము నోట్లో పడి అది చనిపోవాలని కాలరాసి ఉంది. అంత దూరంలో ఉన్న చోటికి ఈ చిన్న పిచ్చుక ఒక్క నిమిషంలో ఎలా వెళ్తుందా అని ఆశ్చర్యంగా చూశాను అంటాడు. గరుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. తనే స్వయంగా దాన్ని తీసుకువెళ్ళి ఆ పాము ఉన్న గుహలోనే పెట్టాడని గ్రహించి కాలం రాసిపెట్టిన విధిని ఎవరూ మార్చలేరని తెలుసుకుంటాడు. చూశారా, మనం ఎంత తప్పించుకుందామన్నా మన జీవితంలో ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతా ఆ భగవంతుడి లీలా విలాసం. ఓం నమో నారాయణాయ.